సో ఇది చైన్ కారు, మామూలుగా రైలు అని కూడా పిలవచ్చు. ఇంకా చిగుర్లు గుచ్చుకొని బ్లడ్ రాకుండా ఇవి స్మూత్గా చేసేసినారు. 100-200 ఇయర్స్ బ్యాక్ మన పెద్దవాళ్ళు మనకి పిల్లలకి ఏమి ఇచ్చారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చి అమరావతి దగ్గర అయితే ఉన్నాం. మనం హైకోర్టు ఉంది కదా, ఆ హైకోర్టు దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మనం పోతా ఉంటే ఇక్కడ ఒక కొయ్యి బొమ్మల ఫ్యాక్టరీ అయితే కనిపించింది. ఈ కొయ్యి బొమ్మల ఫ్యాక్టరీ అనేది ఓన్లీ వేప చెట్టు కొయ్యలు ఉంటాయి కదా, ఆ కొయ్యలతో అయితే తయారు చేస్తారంట. వీళ్ళ కాన్సెప్ట్ కూడా ప్లాస్టిక్ బొమ్మలను అయితే తగ్గించి కొయ్యి బొమ్మలను అయితే ఎక్కువ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఓన్లీ వేప చెట్టు కొయ్యలు మాత్రం ఇది చేస్తున్నారు. దానికి తగ్గట్టు వేప చెట్టు నుంచి కొయ్యలు తెప్పించుకొని వీళ్ళైతే ఒక కొయ్యి బొమ్మలను అయితే తయారు చేసి అమ్ముతా ఉన్నారు. వీళ్ళు అమ్మేది ఓన్లీ ఆన్లైన్ లో అమ్ముతున్నారు. దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తా ఒకసారి రండి. ఇది ఫ్యాక్టరీ ఈ విధంగా అయితే ఉంది. ఈ ఫ్యాక్టరీలోకి ఇట్లా పోగానే ఏదో పాత ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. ఇది ఎంట్రన్స్. ఇది వీళ్ళది నేమ్ టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళ వెబ్సైట్ వచ్చి nameToys.in. నేను కింద మళ్ళీ డిస్ప్లేలు ఇస్తా. ఎవరన్నా ఆ బొమ్మలు కొనుక్కునే వాళ్ళు ఆ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మనకి ఇట్లా నుంచి ఇట్లా లోపలికి పోతే ఇక్కడైతే మనకి ఈ విధంగా ఉంది లోపల ఫ్యాక్టరీ అనేది. ఇది ఆఫీస్ క్యాబిన్. ఇవన్నీ బొమ్మలు తయారు చేసేటివి. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు. ఇవన్నీ మనకి ఆంధ్రాలో చెక్క బొమ్మలు అంటే మెయిన్గా మనకి కొండపల్లి బొమ్మలు అనేది గుర్తొస్తూ ఉంటాయి. కొండపల్లి బొమ్మలు అనేటివి మనకి మెయిన్గా షో కేసుల్లో పెట్టుకునే దానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వీళ్ళు ఇక్కడ తయారు చేసేది చిన్నపిల్లలు చేతిలో పట్టుకుని ఆడుకునేంత సైజులో అయితే ఆ చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలను అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఈ బొమ్మలను కూడా పర్టికులర్గా వేప చెక్కలతో అయితే తయారు చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా వేప చెట్టు చెక్కల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అని అడిగినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే, చిన్నపిల్లలకి మనం మామూలుగా బొమ్మలు ఇచ్చినప్పుడు ప్లాస్టిక్ ఇవి కానీ సిలికాన్ ఇవి కానీ బొమ్మలు ఇచ్చినప్పుడు వాటితో ఆడుకునేటప్పుడు కానీ వాళ్ళు ఒక్కోసారి నోట్లో పెట్టుకున్నప్పుడు దాని నుంచి ఆ ప్లాస్టిక్ నుంచి ఇన్ఫెక్షన్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా మనం ఎప్పుడైతే ఈ వేప చెక్కలను అయితే ఉపయోగించి బొమ్మలు అయితే తయారు చేసి వాళ్ళకి ఇస్తాము ఆడుకునేదానికి. వేప చెట్టులో మనకి న్యాచురల్ గానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అనేటివి ప్రాపర్టీస్ ఉండడం వల్ల వాటితో ఆడుకున్నప్పుడు మనకి ఆ చిన్నపిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంది. అందువల్ల మేము ఈ కాన్సెప్ట్ బేస్డ్ బొమ్మలను అయితే తయారు చేస్తున్నాం అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ బొమ్మలో మనం ఒక బొమ్మ శాంపుల్ కి తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా తయారు చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే వీళ్ళు చెక్కలని తెప్పించుకుంటారు. అలా తెప్పించుకున్న చెక్కలని అయితే ఫస్ట్ కటింగ్ చేసుకుంటారు. ఈ విధంగా ఇదిగోండి వేప చెక్కలు. ఇవన్నీ ఈ చెక్కలు అయితే వస్తాయి. వీటిని అయితే కటింగ్ చేసుకుంటారు. వీళ్ళు ముందుగా ఈ బొమ్మలకు సంబంధించిన డిజైన్స్ అన్ని కంప్యూటర్లో చేసి ఇక్కడ కనిపిస్తున్న పెన్ డ్రైవ్ లోకి అయితే ఎక్కిస్తారు. దాని తర్వాత ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఈ మిషన్ కి అయితే కనెక్ట్ చేస్తే ఆ మిషన్ అయితే ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న విధంగా మనకైతే పీసెస్ అయితే కట్ చేసి ఇస్తుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా. వీల్ ఇది ఓకే గుడ్. చక్రం బొమ్మలకి వీల్స్ ఉంటాయి కదా. ఇది మ్యాంగో బొమ్మ. దీన్ని మామూలుగా వీళ్ళు రా చెక్క నుంచి అయితే పెన్ డ్రైవ్ అని చెప్పినా కదా, ఆ పెన్ డ్రైవ్ లో డిజైన్ వేసి దీన్ని అయితే మిషన్ ద్వారా ఈ విధంగా కట్ చేస్తారు. ఇది మనకి ఇంకా ఫినిష్డ్ కాదు. సో ఇవన్నీ ఏంటంటే రా చెక్కలోంచి ఇవి కట్ చేసిన తర్వాత వచ్చిండే మెటీరియల్ వేస్ట్. ఇది ఇప్పుడు వేస్ట్ కింద ఓకే, చిన్న మళ్ళీ వేరేగా యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాంగో బొమ్మని ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఇది ఇంకా మనకి ఫినిష్డ్ కాలేదు. దీంట్లో ఇంకా మనకి రఫ్గా అట్లాగే ఉంటుంది. సో దీని మీద మనకి స్మూత్ చేస్తారు ఈ విధంగా. అవునవును, స్మూత్ అయిపోయింది. ఈ ఎడ్జెస్ అన్నీ పోతాయి. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్గా చేస్తారా? ఓకే, మనం అక్కడ నుంచి పైన రఫ్ అంతా తీసేసిన తర్వాత దీని ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి కొంచెము ఇంకా స్మూత్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టి అదిగోండి సర్ఫేస్ అనేది ఇంకా స్మూత్గా అయితే వస్తూ ఉంది. డస్ట్ పడకుండా మాస్క్ కూడా అయితే వేసుకున్నారు వాళ్ళు. ఈ పైన ఉండేది ఆ స్మూత్ చెయ్యింది, ఈ కింద ఉండేది స్మూత్ చేసి ఉండేది. ఇవి టాయ్స్ అనమాట, పిల్లోళ్ళకి ఆడుకునేదానికి. ఇవి ఇంకా దీని మీద మళ్ళీ కోటింగ్ ఏమైనా వేస్తారా? కోటింగ్ ఏమి ఉండదు, న్యాచురల్. మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఒక్కోసారి వాళ్ళు ఆడుకునేటప్పుడు నోటితో పట్టుకొని కొరకతారు కదా, కొరికినా కూడా ఇవి ఎడ్జెస్ ఉంటే మనకి వాళ్ళకి ఇంకా చిగుర్లు గుచ్చుకొని బ్లడ్ రాకుండా ఇవి స్మూత్గా చేసేసినారు ఈ సర్ఫేస్ అనేది. ఇది ఇంకా బాగుంది. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకా ఉందంట నెక్స్ట్ స్టెప్. ఓకే ఓకే, అవునవును, ఓకే ఓకే. ఇది ఆల్రెడీ స్మూత్గా ఉంది కానీ మిషన్తో ఒక్కొక్క దగ్గర ఇప్పుడు ఎడ్జెస్లో
ఆ మిషన్తో స్మూత్ చేసేదానికి కుదరదంట. అట్లాంటివి ఏం చేస్తారంటే మళ్ళీ హ్యాండ్తో స్మూత్ చేస్తారంట వీటిని. ఈ రఫ్ పేపర్ యూజ్ చేస్తారా? ఓకే, ఈ రఫ్ పేపర్ యూజ్ చేసి ఇంకా అయితే వీటిని అయితే ఆ విధంగా అయితే మనకి స్మూత్గా చేస్తారు. ఇది మనము మ్యాంగో ఒకటే చెప్పింది, మనకేంటంటే చాలా డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నాయి, డిఫరెంట్ షేపుల్లో ఆడుకునేదానికి పిల్లల్లో. పావురము. ఇక్కడ వీళ్ళు తయారు చేసే బొమ్మలను అయితే మొత్తం అయితే డిస్ప్లేలో పెట్టున్నారు. సో ఇది చైన్ కారు, మామూలుగా రైలు అని కూడా పిలవచ్చు. ఇదొకటి, ఇది వచ్చి మామూలుగా ఇట్లా దొల్లిస్తే సౌండ్ వస్తూ ఉంటుంది, అదొకటి. ఇది వచ్చి కారు, ఇది వచ్చి గుర్రము, ఇది వ్యాను, ఇది మామూలుగా పిల్లోళ్ళు సౌండ్ చేసేదానికి. ఇది వచ్చి పావురం, ఇది కూడా సేమ్ ఇది టైప్, దీని టైప్ అయితే చిన్నది. ఇది వచ్చి ఏరోప్లేను. ఇది వచ్చి డక్, ఇది బాతు. ఇదిగోండి సిపిఆర్ చేస్తారు కదా, ఇది చిన్నప్పుడే ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది చిన్నపిల్లలకి అర్థమయ్యేదానికి సిపిఆర్ ఎట్లా చేస్తారనేది ఓన్లీ మోడల్ వరకే ఇది. వీటికి మళ్ళీ మీరు పెయింట్ అసలు పెయింట్ ఏమి వేయరు. ఇవి ఇట్లాగే న్యాచురల్గా వస్తాయి. అంటే మామూలుగా కొన్ని చెక్కలు ఏంటంటే వాటర్లో వేసి ఉబ్బిపోతాయి, అట్లా ఏమి ఉండదు. పిల్లలు సెలవు తగిలినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి, అదే మీ డౌట్. ఆ డౌట్కి ఏంటంటే సింపుల్, తడి క్లాత్ని బాగా పిండేసి దాంతో మీరు తుడిచేసి, తడి క్లాత్ మళ్ళీ పొడిగా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ తుడిచేసి ఫ్యాన్ కింద 5 minutes పెడితే ఆరిపోతుంది. దానికోసం మీరు వాటర్ పెట్టేసి. హాయ్ సుధీర్, నా పేరు స్టాలిన్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం మీట్ అయ్యాం కదా, ఇతని పేరు స్టాలిన్ పటాను. దీని ఓనరు ఇతనేనమాట. తనతో మాట్లాడుతూ ఈ వేప చెట్ల చెక్కలతో బొమ్మలు తయారు చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చిందని అడిగినప్పుడు తనైతే తన స్టోరీని అయితే చెప్పినాడు. తను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ప్రొఫెసర్ గా అయితే పనిచేస్తున్నాడంట. దాని తర్వాత కోవిడ్ వచ్చేటానికి ఇంకా సొంతంగా ఏదన్నా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇంతకు ముందు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, ఆ కైండ్ ఆఫ్ బొమ్మల్ని అయితే విజయవాడలో ఒక చిన్న షాప్ లాగా పెట్టి కొన్ని బొమ్మలు అయితే ట్రై చేసినాడంట. అలా బొమ్మలు చేస్తున్న తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసినప్పుడు ఈ వేప చెట్టు యొక్క చెక్కలు అనేది తెలిసిందంట. దీంతో బొమ్మలు చేసి తయారు చేస్తే చాలా బెనిఫిషియల్ ఉన్నాయి. ఎందుకంటే వేప చెట్టుకి ఆల్రెడీ మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల చిన్నపిల్లలకి ప్లాస్టిక్, సిలికాన్ లాంటి వాటితో తయారు చేసిన బొమ్మలు కాకుండా ఈ వేప చెక్కలతో తయారు చేసిన బొమ్మలను అయితే ఆడుకునేదానికి ఇస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా హెల్త్ పరంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఈ చెక్కలను అయితే స్టార్ట్ చేసినాడంట. దాని తర్వాత ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి అయితే ట్రైనింగ్ ఇచ్చి ఇది ఫస్ట్ అయితే చిన్నగా స్టార్ట్ చేసినాడంట. అలా స్టార్ట్ చేసింది కొంచెము సక్సెస్ అయ్యడానికి కొన్ని లోన్లు అయితే తీసుకొని ఈ గోడౌన్ అయితే హైర్ చేసుకున్నాడు. అలా ఈ గోడౌన్ లో కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఈ బొమ్మలు తయారు చేసి ఆన్లైన్ లో పెట్టి ఈ విధంగా అయితే జరుగుతుందని అయితే మనకి చెప్పినాడు. అదే సందర్భంలో మా ఊళ్ళో ఈ ల్యాండ్ కూలింగ్ అదంతా జరిగింది కదా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అగ్రీ లేబరర్స్ అన్నమాట. అది వ్యవసాయ కూలీలు. సో ఆ వ్యవసాయ కూలీలకి ఇంకా వాళ్ళకి వర్క్ లేక వ్యవసాయం తప్ప వేరే. సో మా మదర్ నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక కాన్సెప్ట్ పిలిచేద్దాం చేశాను. ఈవెన్ ఏ కెమికల్స్ స్ప్రే ఏది చేయమని. ఎందుకంటే ఆ వేప పిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ దాని ఎసెన్స్ వాళ్ళు లోపలికి వెళ్తే ఇట్ యాక్ట్స్ యాజ్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. సో దాని గురించి చిన్నపిల్లలకి టాయ్స్ ఇచ్చినామంటే వాళ్ళు దాన్ని బైట్ చేస్తూ ఉంటారు, చూస్ చేస్తూ ఉంటారు. సంవత్సరంలోగా పిల్లలు ఏది దొరికితే అది పెట్టుకుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, అంటే టీత్స్ గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి ఇచ్చిగా ఉంటుంది. కరెక్ట్. ఆ పళ్ళు రాకముందు వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉంటుంది. అది దాన్ని సప్రెస్ చేయడం కోసం అది పెట్టి ఏదో ఒకటి దాన్ని చూస్ చేసే దాన్ని ట్రై చేస్తూ ఉంటారు. అవునవును. సో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి బెటర్ సొల్యూషన్ ఒక 100-200 years బ్యాక్ మన పెద్దవాళ్ళు మనకి పిల్లలకి ఏమి ఇచ్చారు, అది మళ్ళీ రీసెర్చ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ ఎలా చేయాలని చిన్న స్ప్రింటర్ గీత కూడా దాని మీద లేకుండా ఫైనల్ ఫినిషింగ్ చేసి ఒక 3 సర్ఫేస్ అనేది కంప్లీట్ స్మూత్గా ఉంది. 6 స్టెప్లో క్వాలిటీ చెక్ చేశాక అప్పుడు మార్కెట్లో పంపిస్తాం. ఇంకోటి మీరు ఓన్లీ ఆన్లైన్కే స్టిక్ అయినారు ఎందుకని? ప్రెసెంట్ ఆన్లైన్కే స్టిక్ అయ్యాము, ఎందుకంటే ఆన్లైన్ ఈజ్ ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. మన కోవిడ్లో కూడా దట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్లైన్ స్టోర్స్ అంతా సేల్ ఆగిపోయినాయి కానీ ఆన్లైన్లో ఆల్సో వీ కెన్ రీచ్ మోర్ పీపుల్ అనమాట ఆన్లైన్లో. మనకి ప్లాస్టిక్ అంటే మైక్రో పార్టికల్స్ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాయి లోపలికి. ప్రతి బేబీ తను గ్రో అయ్యే టైంలో ఒక డెబిట్ కార్డ్ అంతా మైక్రో ప్లాస్టిక్ తెలియకుండానే మనం కంటిన్యూస్గా మానిటర్ చేయలేము కదా వాళ్ళు కిడ్స్ని. ఇది ఓన్లీ ప్రొసీజర్ కూడా మీ ఓనేనా? ప్రొసీజర్ మా ఓనే, యూనిక్ ప్రొసీజర్. అవునా? నేను రీసెర్చ్ చేసి ఇక్కడ 2 years ప్రొసీజర్ అయిన తర్వాత బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళకన్నా మేము అడ్వాన్స్గా చేస్తాం. సర్ప్రైజ్. దాంతోపాటు మేము కొన్ని NGOsతో కలిపి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అవునా? బికాజ్ ఇప్పుడు చాలా వరకు కొమ్మల నుంచే తీసుకుంటాం.
Okay. కంప్లీట్ ట్రీ కాకుండా కొమ్మలు చాలా వరకు ప్రిఫర్ చేస్తాం. బ్రాంచెస్ కట్ చేసుకోండి. ప్రిఫర్ చేస్తాం. ఓకే. అయినా కానీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. సో కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమం సో అదనమాట వేప చెట్టు చెక్కలతో చేసిన బొమ్మల ఫ్యాక్టరీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే కాన్సెప్ట్ బాగుంది. వేప కొమ్మలు వేప చెక్కని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్, అది యూజ్ చేసి బొమ్మలు తయారు చేసి చిన్నపిల్లల కోసం బొమ్మలు తయారు చేయడం అనేది కాన్సెప్ట్ బాగుంది. సో దాని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అనేది నేను కింద వీడియోలో అయితే ఇస్తాను. అదనమాట ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.